తోట యాత్ర పరిశీలనలో ఒక ఇకోసిస్టమ్. పాత్రలు: ఆరవ్ జిజ్ఞాసతో ఉన్న పరిశీలకుడు, రియా బృంద నాయకురాలు, జోయా లిఖిత ప్రతినిధి, కబీర్ చిన్న శాస్త్రవేత్త చేతిలో హ్యాండ్ లెన్స్తో. పని అప్పగింపు. స్థలం: పాఠశాల సైన్స్ ల్యాబ్. ఈరోజు మనం ఒక పర్యావరణ వ్యవస్థ నిర్మాణాన్ని పరిశీలించబోతున్నాం. బృందాలుగా పనిచేసి ఒక ప్రదేశాన్ని ఎంచుకోండి. మీ పాఠశాల తోటను ప్రయత్నించవచ్చు. ఇది చాలా సరదాగా ఉంటుంది. తులసి మొక్క దగ్గరని ఎంచుకుందాం. మీ పరికరాలు మర్చిపోకండి. మేజరింగ్ టేప్, తాడు, చిన్న కంచాలు, హ్యాండ్ లెన్స్, తువ్వాలు మరియు తవ్వే పరికరం. ఇప్పుడు వెళ్ళి పరిశీలించండి. అధ్యయనం: ప్రదేశం గుర్తింపు. స్థలం: పాఠశాల తోట. సరే ఫ్రెండ్స్, 1 మీటరు చదరపు ప్రదేశాన్ని కొలుద్దాం. వారు టేపు లాగుతాడు. కంచాలతో మట్టిలో గుర్తు పెడతారు. బాగుంది. మన పర్యావరణ స్థలము సిద్ధంగా ఉంది. మనం చూసింది రాసుకుందాం. ఆకుల కింద మట్టిలో హ్యాండ్ లెన్స్తో చూడండి. ఆ రాయిల దగ్గర చిన్న చీమలు కనిపిస్తున్నాయి. మట్టిలో ఒక పురుగు కూడా ఉంది. ఇక్కడ గడ్డి, ఒక చిన్న పుట్టగొడుగు, వావ్, ఒక లేడీ బగ్ కనిపించింది. వారు కొంచెం తవ్వి మరిన్ని మట్టి జీవులను కనుగొంటారు. అన్నీ లిస్ట్ చేద్దాం. ప్లాంట్స్, ఇన్సెక్ట్స్, సాయిల్, సన్లైట్, టెంపరేచర్ కూడా. చర్చా సమయం. తరగతి గది. మీరు ఏమి తెలుసుకున్నారు? మా ప్రదేశంలో 3 రకాల పురుగులు, గడ్డి, ఒక పుట్టగొడుగు, తడిమట్టి ఉన్నాయి. అత్యధికంగా చీమలు కనిపించాయి. ఇతర గ్రూప్స్ ఎక్కువ కలుపు మొక్కలు లేదా పొడి మట్టిలా ఉన్నాయి. మాదొక నీడపడే ప్రదేశం, చాలా జీవాలు కనిపించాయి. మేము సన్లైట్, టెంపరేచర్, సాయిల్ని, సింప్లిసిటీని కూడా నమోదు చేస్తాము. అద్భుతం. మీరు అందరూ పర్యావరణ వ్యవస్థలో జీవుల భాగాలు. ఉదాహరణ: మొక్కలు, జంతువులు, శిలీంధ్రాలు మరియు అజీవ భాగాలు. ఉదాహరణకి సూర్యకాంతి, మట్టి, గాలి ఎలా ఉంటాయో చూశారు. అంటే చీమలు మొక్కలపై ఆధారపడి ఉంటాయి. పురుగులు మట్టిని మెరుగుపరుస్తాయి. సూర్యకాంతి అన్నిటినీ పెంచుతుంది. అన్నీ పరస్పరం అనుసంధానంగా ఉన్నాయి. అవునే, అదే పర్యావరణ వ్యవస్థ నిర్మాణం. జీవులు, అజీవులు పరస్పర సంబంధాల్లో ఉండే విధానం. కథ నేపథ్యం: భూమిపై ప్రతి చిన్న ప్రదేశం ఒక స్వతంత్ర పర్యావరణ వ్యవస్థ. జీవాలతో నిండినదిగా, ప్రకృతి నియమాలతో సమతుల్యంగా ఉంటుంది. పరిశీలించండి, అన్వేషించండి. ఈ సూక్ష్మ లోకాలను గౌరవించండి. ఇవి మన గ్రహాన్ని అర్థం చేసుకునే కీలక మార్గాలు.